కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ కావాలని ప్రాధాయపడతా ఉన్నాడు పాపం. నేను కిషన్ రెడ్డి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మీరు ఏం ఎలగబెట్టారు తెలంగాణకైనా ఒక ఛాన్స్ ఇస్తారు మీకు, ఏం ఎలగబెట్టారని ఈ హక్కుతో మాకు ఛాన్స్ కావాలని అడుగుతా ఉన్నారు. తెలంగాణలో మోడీ గారికి మతం పేరిట మతాల చిచ్చు పెట్టడం వలన ఒక్కసారి కాదు 3 సార్లు అవకాశం ఇచ్చారు. 3 సార్లు మోడీ గారికి అవకాశం ఇచ్చి ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశానికి ఏం ఎలగబెట్టారో ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చారా? ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేయలేదా? బీదవాను వాడుకునే గ్యాసు, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచలేదా? ఎవరిని ప్రసన్నం చేసుకున్నారు మీరు 11 సంవత్సరాలుగా? బడా బడా కంపెనీలు, అదానీలు, అంబానీలు పెంచడం తప్ప ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, సామాన్యుల కోసం మోడీ గారు చేసింది ఏమీ లేదు, శూన్యం. 3 అవకాశాలు ఇస్తే కూడా 3వ ఎన్నికల్లో కూడా మీరు మతం పేరిటే ఓట్లు అడిగారు. దానికి కారణం మీరు 11 ఏళ్లుగా దేశానికి చేసింది ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ మతం పేరిటే ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చినారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణలో తెలంగాణ కోసం మీరేం చేశారు? మీకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చాలాసార్లు అవకాశం ఇచ్చినారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, ఇవాళ ఎంపీగా అవకాశం ఇచ్చినారు. రాష్ట్ర ప్రజలు ఎంపీగా అవకాశం ఇచ్చిందిగా మీరు కేంద్రంలో మంత్రి అయినారు. మీరు మంత్రి అయి కూడా దాదాపు 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు తెలంగాణ కోసం ఏం చేశారు? మొన్న ఎన్నికల్లో ప్రజలు మీకు 8 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఇటీవల వచ్చిన బడ్జెట్లో మీరు ఎన్ని పైసలు ఈ రాష్ట్రానికి అదనంగా తెచ్చారు? గుండు 0 ఇచ్చారు మీరు బడ్జెట్లో. మీరు ఏం చేశారని అవకాశం అడుగుతా ఉన్నారు, ఒక్క ఛాన్స్ అడుగుతా ఉన్నారు. మోడీ గారు సాబర్మతి ప్రాజెక్టు కట్టుకోవచ్చు, గంగావతి ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వచ్చు. ఇలా ఢిల్లీలో ఎన్నికల్లో గెలవాలి కాబట్టి యమునాకి డబ్బులు ఇస్తామని చెప్పొచ్చు. కానీ మీరు మాత్రం మూసీకి నయా పైసా తేరుగాక తేరు. మూసీ నది పట్టదు మీకు. యావత్ దేశంలో 2వ స్థానం ఉన్నటువంటి మెట్రో ఇలా 9వ స్థానానికి పడిపోతే దాంట్లో మీ బాధ్యత లేదా? ₹1 మెట్రో పనుల కోసం, విస్తరణ కోసం తెచ్చిన పాపాన పోయినారా? మీకు మూసీ ప్రక్షాళనై హైదరాబాద్, భాగ్యనగర్ ప్రజలు సుఖపడాలనుకుంటే మీకు గిట్టదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రింగ్ రోడ్డు వల్ల ఈ హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. అదే తరాలో రేవంత్ రెడ్డి గారు RRR రీజనల్ రింగ్ రోడ్డు చేస్తామంటే దానికి డబ్బులు ఇవ్వరు. అది మీకు పడదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విధులు, వాటాలు దేని గురించి మీరు మాట్లాడరు. కానీ ఒక్క ఛాన్స్ కావాలట. ఎందుకు ఇస్తారయ్యా తెలంగాణ ప్రజలు నీకు ఒక్క ఛాన్సు? ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో నువ్వు ఏం చేసావు నీకు ఛాన్స్ ఇస్తారు? మీ పార్టీ ఏం చేసింది మీకు ఛాన్స్ ఇస్తారు? తెలంగాణ ప్రజలు మీకు ఛాన్స్ ఇవ్వరు. మొన్న ఎన్నికల్లో మేమే అధికారంలోకి అన్నారు. ఏమైంది? 8 సీట్లు ఇచ్చారు మీకు 119లో. మీ స్థితిగతులు, మీ రాజకీయాలు, మీ మతతత్వ రాజకీయాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. లౌకికవాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ మతవాద శక్తులకు అధికారం కట్టబెట్టవు. పనిచేసే వారిని ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు. ఇలా తెలంగాణ డివిజన్ అయినప్పుడు తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి కనీస వాగ్దానాలు అమలు చేయనటువంటి దుస్థితి వల్ల ఒక్కరోజు దాని గురించి మాట్లాడ పాపాన పోలే కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఇలా పెద్దగా చెప్పుకున్న బీజేపీ నాయకులు కానీ. విభజన హామీలు మీకు పట్టవు,
రాష్ట్రానికి రావాల్సిన వాటర్ల గురించి మీరు మాట్లాడరు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి పదే పదే మేము విజ్ఞప్తి చేసినా మీరే డెలిగేషన్ లీడ్ చేయండి ప్రధానమంత్రి వరకు మేము వస్తామంటే కూడా మీకు పట్టదు కాక పట్టదు. అన్నిటికి మించి ఇది పేద ప్రజల ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వం అని చెప్పే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి ఎవరు ఎంత ఉన్నారో స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. దానికి తోడు 42% రిజర్వేషన్ ఇస్తూ సశస్త్రంలో చట్టం చేసినట్టు తీరు. దాని గురించి మాట్లాడరు మీరు. సరే మీరైతే బీసీ గారు మాట్లాడరు. మరి బీసీలు అనేటువంటి మా బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు, మా అరవింద్ గారు ఏం చేస్తున్నారు, మా లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నారు? అరే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఘనకార్యం చేసింది, 42% రిజర్వేషన్ ఇచ్చింది, స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధిలో కూడా ఇస్తానంటా ఉంది, దీన్ని 9th షెడ్యూల్లో చేయాలని అడుగుతా ఉన్నారు. చెయ్యండి మహాప్రభుని ఎందుకు అడగరు? కుంటి సాకు చెప్తారు మైనార్టీలు దాంట్లో ఉన్నారని. మీ గుజరాత్లో మైనార్టీ రిజర్వేషన్ ఇస్తలేరా? ఇదే మోడీ గారు చెప్పారు కదా స్పష్టంగా, 70 తెగలు మైనార్టీ తెగలు మా దగ్గర రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయని. మరి గుజరాత్లో ఇచ్చినప్పుడు, ఈడబ్ల్యూఎస్లో మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, మీరే కలగజేసినప్పుడు ఇక్కడ దీన్ని అఫీషియల్గా 9th షెడ్యూల్ చేసడానికి మైనార్టీ అనే అంశం ఎందుకు అడ్డొస్తూ ఉంది? మీకు చిత్తశుద్ధి లేక, చేయాలనే తపన లేక కుంటి సాగులు ఎత్తుకుంటా ఉన్నారు మీరు. బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఈ పగటి కళ్ళు కనడం మానేయాలి. తెలంగాణలో బీజేపీ అనేటువంటి పార్టీ అధికారులకు రావడం కల్లా జరగదు గాక జరగదు. మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. కారణం మీరు ఎప్పుడు తెలంగాణ కోసం పాటుపడలేదు, తెలంగాణ కోసం తప్పించలేదు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు, దానికోసం ప్రయత్నము చేయలేదు. విభజన హామీల గురించి ఎప్పుడు మాట్లాడలే, రావాల్సిన నిధుల గురించి మాట్లాడలే, రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడలే. పొద్దున్న లేస్తే మతము, కులము, ప్రాంతము. 11 ఏళ్ళు కాలయాపన జరిగింది మతం పేరిట. ఇంకా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుంది కిషన్ రెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలు ఎంత కష్టమైనా కేసీఆర్ అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం సృష్టించి ఎక్కడ లేకుండా దీనస్థితిలో పెట్టిపోయినా కష్ట నష్టాలకు ఓర్చి కూడా మేమిచ్చిన వాగ్దానాలు ఒకటొకటిగా ఇస్తా ఉన్నాము. మేమిచ్చిన మాట ఎక్కడ కూడా జారవిడ్చకుండా ముందుకు పోతా ఉన్నాము. కేంద్రం సాయం ఇచ్చినా ఇవ్వకపోయినా, సవతిపల్లి ప్రేమ ప్రకటించినా, మీరు చూసినా చూడకపోయినా మాది మేము సర్దుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణం. రాష్ట్రంలో ఆనాడు సంవత్సరాల కింద ఇచ్చిన ఉచిత బస్సు నుంచి నిన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకు పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ప్రతి పేదవారి కడుపు నిండే ప్రక్రియ మేము పనిచేస్తూ ఉన్నాం. రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చినాం. బీదవారు ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఇయ్యలేని ఉద్యోగాలు మేము మొన్న ఇస్తే కిషన్ రెడ్డి గారు మీ కళ్ళు కనబడట్లేదా? నిజమైన తెలంగాణ నినాదాన్ని మేము అమలు చేయట్లేదా? ఎప్పుడు కూడా చీకటి ఒప్పందం మీకు. హెచ్సిఏ భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే ఈ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ 10 నుంచి 20 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు, చక్కటి గుట్టలు, చెరువులు కబలించేస్తే ఆనాడు నోరు మెదపల కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు ఏమైపోయింది? ఎందుకు వేళ మాట్లాడుతున్నారు? ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రింగ్ రోడ్డు గుండా పోతుంటే గుట్టలన్నీ కరిగిపోతూ ఉన్నాయి. కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిన భూములన్నీ కరిగిపోతూ ఉన్నాయి. బుల్డోజర్లు, టిప్పర్లు నడుస్తూ ఉన్నాయి. చూడండి, అప్ప జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ పోతూ ఉంటే లెఫ్ట్ రైట్ గుట్టలు కరిగిపోతూ ఉన్నాయి. ఎవరి నిర్వాహకం ఇది? కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ పోతే మీకు కనబడట్లేదా? లెఫ్ట్ రైట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎందుకు మాట్లాడతలేరు? 10,000 ఎకరాలకు పైన హైదరాబాద్ సంబంధించిన ప్రభుత్వ భూములు, ఖరీదైన భూములు, ప్రకృతి నిలవనట్టు భూములు అమ్మిన పాపన కేటీఆర్ పోలేదా? కేసీఆర్ పోలేదా? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మీరు?
ఇవ్వనందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఇవెందుకు గొంతెత్తుతా ఉన్నారు? ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో డిఫారెస్ట్ అయినాయి. ఫారెస్ట్ భూముల్ని ఎన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రైవేటు పరం చేశారు గత ప్రభుత్వం. కేంద్రంలో మంత్రి ఉన్న మీరెందుకు మాట్లాడలేదు? అప్పుడు కళ్ళు మూసుకున్నాయా, నోరు మూతపడిందా? ఎవరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? కిషన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడడం కాదు, ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక్క ఛాన్స్ అని అడిగే ముందు ఓపెన్గా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం, మీరు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఏం చేశారో ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు కానీ మీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమి, తెచ్చిందేమి, ఒక్కసారి వైట్ పేపర్ రావాలి, మీరు శ్వేతపత్రం ప్రకటించాలి. ఆ తర్వాతే ఒక్క ఛాన్స్ గురించి అడగాలి. మంత్రులుగా ఉండి సంజయ్ గారు మంత్రి అనే స్థాయి కూడా మర్చిపోయి అక్కడేదో ఉనికిపోతా ఉందని విచ్చలుడుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏఐసిసి నడుపుతుంది రాష్ట్రాన్ని అంటా ఉన్నారు. నేను మీ ద్వారా బండి సంజయ్ అడుగుతా ఉన్నారు, అమిత్ షా మోడీ అనుగ్రహం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు మీరు, మీ పరిస్థితి తెలియదా? అమిత్ షా చెప్పులు తీసి చెప్పులు తొడిగినటువంటి పరిస్థితి మీది. కేంద్ర నాయకులకి చెప్పులు తడినటువంటి పరిస్థితి. ఫోటోలు వీడియోలు చూడలేదా మనం? మాది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. భాజపా ఏఐసిసి పిసిసి కలయికతో నిర్ణయాలు చేస్తాం.